హలో ఫ్రెండ్స్. ఈ వీడియో అబౌట్ న్యూస్ పేపర్ రీడింగ్ గురించి. లాస్ట్ వీడియోలో మనం అసలు న్యూస్ పేపర్ అవసరం ఏంటి? దాని ఇంపార్టెన్స్ ఏంటి? అంటే గ్రూప్స్ రాసే వాళ్ళకి గాని, సివిల్స్ రాసే వాళ్ళ కోసం అని చెప్పేసి చూసాం. ఈ వీడియోలో అసలు న్యూస్ పేపర్ చదవడంలో ఎదురయ్యే సమస్యలేంటి? వాటికి సొల్యూషన్స్ ఏంటి అనేది చూద్దాం. బేసికల్‌గా అంటే కోచింగ్‌కొచ్చిన వాళ్ళు కానీ, దీనికి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, కొంతమంది అసలు న్యూస్ పేపర్ జోలికి వెళ్లరు. అంటే అది ఏంటి? దానికి సంబంధించింది చూడరు. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందేం చేయాలంటే, అసలు న్యూస్ పేపర్‌ని జస్ట్ అలా కొని పట్టుకోండి. మీకిష్టమైన స్పోర్ట్స్ న్యూస్ కానీ, లేకపోతే సినిమా న్యూస్‌లు కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్‌లు కానీ ఏదో ఒకటి చదువుతూ ఆటోమేటిక్‌గా రిమైనింగ్ మెయిన్ ఇష్యూస్ మీదికి రావచ్చు. ఇంకా కొంతమందేంటంటే చాలా యాక్టివ్‌గా స్టార్ట్ చేస్తారు. ఎలా స్టార్ట్ చేస్తారంటే న్యూస్ పేపర్ తెచ్చుకొని ఒక 4, 5 గంటలు ఈవెన్ 6 గంటలు కూడా న్యూస్ పేపరే చదువుతుంటారు. సో, అంత ఎక్కువ సేపు చదవడం వల్ల ఏంటంటే మిగతా అన్ని పనులు ఆగిపోతాయి. దానివల్ల ఏంటి ఒక 4, 5 రోజుల తర్వాత ఆవేశం చల్లబడుతుంది. సో, అప్పుడు మొత్తానికే న్యూస్ పేపర్ చదవకుండా పోతారు. ఇలాంటి వాళ్ళకి యూజ్ అయ్యే సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్‌ని స్టార్ట్ చేసేటప్పుడు మీరు 6, 7 గంటలు చదవకండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ జస్ట్ పైపైన ఇష్యూస్ ఏంటో చూసుకోండి. పేపర్ పక్కన పెట్టేయండి. అలా కొన్ని రోజులు చేయడం వల్ల మీకు ఆ పర్టిక్యులర్ న్యూస్ మీద ఐడియా వచ్చే కొద్దీ మీరు ఇంకా డెప్త్‌కెళ్తూ చదవడం స్టార్ట్ చేస్తారు. ఓకే. ఎక్కువ సేపు చదవొద్దు. ఫస్ట్ అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇంకొంతమందేంటంటే చాలా సిన్సియర్‌గా చదువుతారు. డైలీ 1 అవర్ చొప్పున చదువుతూ ఉంటారు. ఎఫెక్టివ్‌గా చదువుతారు. అంటే నోట్స్ రాసుకుంటూ ఉంటారు. ఇష్యూస్ ఏంటో మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ తోటి. అయితే ఇలాంటి వాళ్ళకి ఎదురయ్యే సమస్య ఏంటంటే ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు గానీ, లేదా ఇంటికెళ్ళాల్సిన సందర్భం గానీ, లేదా ఎగ్జామ్స్ టైమ్‌లో గానీ, వేరే ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ ఏంటంటే ఒక 1 వీక్, 10 డేస్ గ్యాప్ వస్తుంది. అయితే ఈ గ్యాప్ వల్ల జరిగే నష్టం ఏంటంటే, మీరు ఆల్రెడీ చదివిన ఇష్యూస్‌కి కంటిన్యూటీ మిస్ అయిద్ది. సో, ఒకసారి కంటిన్యూటీ మిస్ అయితే మనకేంటంటే, ఈ కంటిన్యూటీ మిస్ అయింది కాబట్టి, ఇప్పుడు నేను చదివిన చాలా ఇష్యూస్‌ని మిస్ చేశాను కాబట్టి, నాకంత గ్రిప్ ఉండదని జెప్పేసి, అప్పుడు వాళ్ళదొదిలేసి వేరే జస్ట్ ఎవరైనా తయారు చేసి ఇచ్చిన నోట్స్ చదవడం స్టార్ట్ చేస్తారు. అలా చేయొద్దు. దీనికి 2 సొల్యూషన్స్. మీరు ఆల్రెడీ న్యూస్ పేపర్ గనక మధ్యలో స్కిప్ అయితే ఒక 1 వీక్, 10 డేస్ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఒకటి ఏం పర్లేదు. కంటిన్యూ చేయండి. ఓకేనా? మధ్యలో స్కిప్ అయిన వాటి వల్ల నష్టం ఏమీ ఉండదు. ఏంటంటే కావాలంటే ఆ మంత్‌లో వచ్చిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే మళ్ళీ